హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన పంచదార లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పంచదార లడ్డూకి ముందుగా శనగపిండి తీసుకోవాలి, అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మనం కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, అలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల శనగపిండి తీసుకోవాలి. మనం ఎంతైతే శనగపిండి తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ పంచదార తీసుకోవాలి. 3 కప్పుల పంచదార తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనం బూందీ చేసుకునే లోపల మనకి ఈ పంచదార అనేది నానుతుంది. ఒక బాండీ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది, కిస్మిస్లు వెంటనే వేగుతాయి కాబట్టి అలా వేసుకోవాలి. మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, మనం పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం 3 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, అందులో కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మనం గింట జారుడుగా ఉండేలాగా మనం పిండిని అనేది కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా మొత్తం గింట జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి. మీకు ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మనకి పిండి అనేది కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలి. పిండి కలుపుకోవడం అయింది కదా, మనం ఇప్పుడు బూందీ దూసుకోవాలి. మనకి బూందీ గెంట అని ఉంటుంది. అది లేదు అనుకున్న వాళ్ళు మన ఇంట్లో చిల్లులు గిన్నె కానీ చిల్లులు గెంట కానీ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇట్లా గెంటతో పిండిని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా లైట్గా దాన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం గట్టిగా ఏం తిప్పనక్కర్లేదు, ఊరక లైట్గా అలా తిప్పుతూ ఉంటే మనకి రౌండ్స్ లాగా బూందీలాగా పడుతూ ఉంటాయి. మనం బూందీ తీసిన వెంటనే గెంటతో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల బూందీ అనేది అతుక్కుపోకుండా వస్తుంది. మనకి బూందీ అనేది కార బూందీ దూసినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు ఉండి తీసేసుకోవచ్చు. మనకి మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా పిండిని గెంటలోకి తీసుకొని ఇలా లైట్గా అనుకుంటూ బూందీలాగా దూసుకోవాలి. కొంతమందికి తోకలు వస్తున్నాయి అని అంటారు కదా, తోకలు రాకుండా ఏం చేయాలంటే మనం ఒకసారి దూసిన తర్వాత పిండిని అంతా రిమూవ్ చేసి అడుగును కూడా తుడుచుకొని మళ్ళీ నెక్స్ట్ టైం దూసుకునేటప్పుడు రౌండ్గా వస్తాయి. మనం ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం బూందీని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ ఎందుకు పట్టుకుంటున్నామంటే లడ్డు చేసేటప్పుడు లడ్డు బాగా అతుక్కోవడానికి, లడ్డు బైండింగ్ కోసం ఇలా బూందీని మిక్సీ వేసుకున్నాను అనమాట. అందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలానే ఇలాచి, అలానే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం పంచదార నానపెట్టుకున్నాం కదా, నానపెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఇలా మనకి పాకం వచ్చేదాకా మనం పంచదారని ఉడికించుకోవాలి. మనకి పాకం అంటే ఎలా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మనకి రాలేదు కదా, ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనకి ఆ పాకాన్ని ఇలా దగ్గరికి అంటే రౌండ్ షేప్లో రావాలన్నమాట. అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు, వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోనే ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నాను కదా బూందీలో, ఇప్పుడు ఇందులో షుగర్ సిరప్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి బెల్లం లడ్డుకి ఏంటంటే వేసిన వెంటనే మనం లడ్డూలాగా చుట్టుకోవాలి, లేదంటే ఆరిపోతే లడ్డు రాదు. కానీ పంచదార లడ్డూకి అలా ఏం ఉండదు. మనం ఇలా పాకం పట్టుకున్న తర్వాత బూందీలు దాంట్లో వేసుకొని కలుపుకున్న తర్వాత లడ్డు చేసుకోవచ్చు. మనం వేసుకున్న పంచదార పాకం అనేది బూందీకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం ఆరిపోయినా కానీ మనకి పంచదార లడ్డు వస్తుంది. మనకి పాకం అనేది బాగా పీల్చుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బూందీని తీసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పంచదార లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇవి చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి, మీకు బెల్లం లడ్డు కన్నా పంచదార లడ్డు చాలా బాగా నచ్చుతుంది. ఇవి ఎక్కువ రోజు స్టోర్ ఉండవు కానీ
తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.